ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. దేవుని లేఖనాలు మనుషుడిని పవిత్రపరుస్తాయి, పరిశుద్ధంగా మార్చేస్తాయి. ఇంకొక మాట చెప్పుకుంటే మనకు కనిపించేది, ఇప్పుడు వరకు ఎన్నో చూసింటాం, వాటిని బయటకు చెప్పాలంటే అవి ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే వాటి జోలొద్దు, ఆ విషయాలు ఆలోచన చేయొద్దు, పట్టించుకోవద్దు. మనది మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది, దేవుని ప్రతి మాట కూడా మనుష్యుడిని పవిత్రపరుస్తాయి. ఇంకా మిగిలినవి ఏమైతే ఉంటాయో వాటిని నిర్జీవ క్రియలు అని తెలియజేస్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథం. అంటే అర్థం, నిర్జీవ క్రియలు అంటే ఏ మాత్రము కూడా మనుషుడిని జీవము కలిగి, అంటే జీవింప చేసేటువంటి స్థితిని కలుగజేయవు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవునిని అనుసరించండి అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మొదటగా ఇశ్రాయేలీయుల గురించి కొంచెం మాట్లాడుకుందాం. దేవుని కార్యాలు అంత గొప్పగా చూసినటువంటి వాళ్ళు మరెవ్వరూ కూడా లేరు. అంత గొప్ప కార్యాలు చూశారు ఇశ్రాయేలీయులు కళ్ళ ముందు. అంతటి మనుషులే కొన్ని సందర్భాల్లో వాళ్ళ గురించి రాయబడ్డది. ముష్కరులైనటువంటి మీరు మీ ఆలోచన విధానాన్ని, మీకున్నటువంటి హృదయ స్థితిని సరి చేసుకుంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పొందుకుంటారు. లేదా శక్తి కలిగినటువంటి దేవుని యొద్ద పవిత్రపరచబడవలసిన మీరే అపవిత్రులుగా మార్చబడి శపించబడతారు. రెండో విషయాన్ని మనము ఇశ్రాయేలీయుల జీవితాల్లో మనం చూసి ఉన్నాం. పవిత్రపరచబడుతున్నట్లుగానే ఉన్నారు, కానీ వాళ్ళకున్నటువంటి ఆ ముష్కరమైనటువంటి ఆలోచనలు ఏం చేసినాయి అంటే శాపాలకు గురి చేసి వారి జీవితము నిలువున చీల్చుకున్నట్లయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతము దేవుని రక్షణ వాక్యాన్ని వింటున్నటువంటి అనేకులతో పాటు తెలియనటువంటి అన్య జనాంగంలో ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, శరీరాలు అలాగనే ప్రాణాత్మ దేహము, మన ఆత్మ అనేది ఎక్కడ పవిత్రపరచబడతా ఉంది, ఎక్కడ పవిత్రులంగా తీర్చిదిద్దబడతా ఉన్నాం మనుషులు చెప్పే కాదు. లేఖనాలలో ఉన్నదొకటి, అలాగనే పరిశుద్ధ గ్రంథము ఆ మాటకి తగ్గట్లుగానే సెలవిస్తూ ఉన్నది ఇంకొకటి. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధంగానే మనుషుడిని ఉండమని సెలవిస్తూ ఉన్నాయి. అయితే మనుషుల యొక్క స్వప్రయోజనాల నిమిత్తం కొంతమంది మార్చేశారు వాటిని. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మనుషుడిని జీవము వైపు నడిపిస్తాయి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి ఒక మాట చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసుక్రీస్తు నామం ఏం చేస్తుందంటే, ఆ రక్తం ఏం చేస్తుందంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగినటువంటి దేవునిని సేవించాలి అని మన హృదయాన్ని శుద్ధి చేస్తుందంట. మొదట్లో చెప్పుకున్నాం కదా, క్రీస్తు నామము, క్రీస్తు రక్తము తప్పించి
మనం చిన్నప్పటి నుంచి అనేకం చూసి ఉంటాం. నేను కూడా చూసా. చాలా ఉన్నాయి. వాటిని అన్నిటిని చెప్పుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది, కానీ ఎవరి గురించి చెప్పుకుంటా ఉన్నామో తోలనాడినట్లు అవుతుంది. అయితే అవి ఒకప్పుడు మనకి కూడా పవిత్రంగానే కనపడ్డాయి. తెలియదు కదా మనకి పవిత్రంగానే కనపడ్డాయి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా పవిత్రంగానే ఉంది. వాళ్ళు తెలుసుకోవాలా. తెలుసుకునేలాగా దేవుడు వాళ్ళ హృదయాల్లో తీర్చును కాక. ఆమేన్. ఇప్పుడు మనము దేవుని లేఖనాలని ఏం చేస్తా ఉన్నామంటే శుద్ధి చేసుకునేటట్లుగా ఆ లేఖనాలలో ఉన్నటువంటి దేవుని అంతరాత్మని గ్రహించాలి. ఎప్పుడు కూడా నాకున్నదే పవిత్రమైంది, నాకు తెలిసిందే జీవంలోనికి నడిపించేది అనే ఆలోచన కూడదంత మాత్రం కూడా. ఈ నామము పైనుంచి ఎందుకు వచ్చిందంటే నీకున్నది నిండా ముంచుతుంది, పైనుంచి వచ్చింది నిత్యత్వంలోనికి నడిపిస్తుంది. అది తెలుసుకోవటం కోసం ఈ నామం అనేది దేవుడు మనందరి జీవితాల్లోనికి స్థాపించి పెట్టాడు. ఈ క్రమంలో చేయాల్సినటువంటి పని ఏంటంటే ముష్కరుల వలె కాకుండా ఈ మహత్యము కలిగినటువంటి దేవుని నామాన్ని, పవిత్రమైనటువంటి మనుషుని హృదయాన్ని శుద్ధి చేసేటువంటి ఈ రక్తాన్ని మన జీవితంలో మనము అంగీకరించి ఆ రక్తము చేత కడగబడతా ఉండాలి. ఇక ముష్కరమైనటువంటి ఆలోచనలు, ఇక వ్యర్థమైనటువంటి ఆలోచనలు, నిర్జీవ క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసేయాలి. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే విడిచిపెట్టకుండా కళ్ళ ముందు ఎన్ని దేవుని కార్యాలు చూసినా సరే ఏ మాత్రం కూడా హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోయారు. మనమున్న ప్రస్తుతానికి కళ్ళ ముందు దేవుని కార్యాలు చూడాలి. విన్న తర్వాత విశ్వాసం ఉంచు, అటు తర్వాత దేవుని కార్యాలు అంతో ఇంతో జీవితంలో కనపడ్డాయి. ఆ కనపడినందువల్ల ఈ విశ్వాసము స్థిరపరచుకొని దేవుని రక్తము చేత శుద్ధి చేయబడతా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చినాం? అంతకుముందు మనము ఏదైతే పవిత్రత కలుగజేస్తుంది అని మనం ఎంచి ఆ మార్గంలో నడిచినమో, అవును ఇది మనకు పవిత్రతను కలుగజేస్తుంది, ఇదియే పవిత్రత అని ఎంచి ఆ మార్గంలో నడిచినటువంటి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు దేవునిని అనుసరించటం అనేది విడిచిపెట్టాల. ఈ హృదయాన్ని ఈ రీతిగానే దేవునిలో కొనసాగించుకుంటా ఆత్మను ఏం చేయాలంటే దేవుని యొక్క రక్తము చేత శుద్ధి చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఎన్నో ఉన్నాయి లోకంలో, వీటి అన్నిటి అంతము ఏంటంటే దేవుని పాదాల కింద. ఈ లోకములో ఉన్నటువంటి వాటి అన్నిటి అంతము దేవుని క్రీస్తు పాదాల కింద. లేఖనం కూడా సెలవిస్తా ఉన్నది. క్రీస్తు పుట్టక ముందు కూడా సెలవిచ్చింది. క్రీస్తు పుట్టక ముందు కూడా సెలవివ్వబడ్డది. ఏమనంటే కీర్తనల గ్రంథంలో రాయబడ్డది. దావీదు ప్రవక్త చెప్తా ఉన్నాడు. కీర్తనకారుడైనటువంటి దావీదు నా ప్రభుతో సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నీ శత్రువులని నీ పాదముల కింద పాదపీఠంగా ఉంచేంత వరకు నేను కుడి పక్కన కూర్చో కుడి పక్కనే. ఎందుకంటే మనము ఒకప్పుడు శ్రేష్టమైనటువంటి దాన్ని ఎంచినటువంటిది ఏదైతే ఉన్నదో అది రేపటి రోజున దాని అంతా ఏంటంటే క్రీస్తు పాదాల కింద పాదపీఠంగా ఉండబోతా ఉన్నది.
తెలుసుకున్నటువంటి మనం ఈ రోజున ధన్యతలో నిలబడి ఉన్నాం. ఎందుకంటే ప్రకటించబడినటువంటి ఈ సువార్త మన జీవితాలకు ఏం చేస్తా ఉన్నదంటే సంపూర్ణతను తీసుకురావడంతో పాటుగా మన ఆత్మలన్నీ పవిత్రపరిచి ఆయన సింహాసనం ముందు నిలబెట్టబోతా ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతటి శక్తి కలిగినటువంటి బలవంతుని నామము ప్రకటించబడాల. ఎక్కడ? ముష్కరులైనటువంటి వారితో పాటుగా దేవుని ప్రజల మధ్యలో. ఎందుకంటే ఈ లేఖనాలు అపార్థం చేయబడతా ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పేతురు తన పత్రికలో రాస్తా ఉంటాడు, లేఖనాలని అపార్థం చేసి చెప్తారు. జాగ్రత్త. లేఖనాలలో ఉన్నటువంటి ప్రతి సత్యము కూడా ఏం చేస్తుందంటే మీ హృదయాలను స్థిరపరుస్తుంది. దేవుని మీద మిమ్మల్ని స్థిరపరుస్తుంది. అస్థిరపరచటం కాదు, దేవునిలో నుంచి అస్థిరపరచటం కాదు, స్థిరమైనటువంటి వారిని తప్పించటం కాదు, మిమ్మును దేవునిలో స్థిరపరుస్తుంది. లేఖనం ఈరోజు మన వాగ్దానం ఏమిటంటే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ముష్కరులైనటువంటి ఇశ్రాయేలీయుల మధ్యలో కళ్ళతోటి చూసి విని ఆ వాగ్దానము కొరకు ఎదురు చూసినటువంటి వారి మధ్యలోనే ప్రవక్త చెప్తా ఉన్నాడు. ప్రవక్తకు తెలుసు ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి చేరతారా, దేవునికి ఇష్టమైన వారా, వీరి హృదయాలు దేవుని వాక్యము చేత కడగబడినయా లేవా అనే విషయము ఆ ప్రవక్తకు తెలుసు. కాబట్టి అంటా ఉన్నాడు, నేను చెప్పేది చెప్తానే ఉంటా, నేను చెప్పేటువంటి దేవుని సత్యము చెప్తానే ఉంటా, కానీ ముష్కరులైనటువంటి మీ జీవితాలలో ఏం జరగాలంటే ఈ దేవుని పేరుని అంగీకరించేటువంటి హృదయము మీరు కలిగి ఉండాలి. కలిగి లేరనుకోండి, ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టలేదనుకోండి, మన ఆత్మకి సమాధానం పక్కకు పెడితే పూర్ణ సిద్ధి అనేది కలగకపోగా ఒకప్పుడు మనము ఇదే పవిత్రతను ఎంచినమో, ఆ ఎంచినటువంటి ఆ పవిత్రత ఒకనొక రోజు ఏం జరుగుతుందంటే క్రీస్తు పాదాల కింద ఉండటం చూసి తల మీద చేయబెట్టుకుంటాం. నిన్న మొన్నటి దాకా వీళ్ళనే కదా ఉమ్మేసింది, వీళ్ళనే కదా నానా మాటలు అన్నది. ఇప్పుడు నేను దేవుని పట్టుకొని అతిశయించాను, అది రేపటి రోజున క్రీస్తు పాదాల కింద ఉండబోతా ఉన్నది. లేఖనాలు క్రీస్తు పుట్టక ముందే సెలవిచ్చింది. క్రీస్తు పాదాల కింద దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే ఇప్పుడు మనుషుడిని పవిత్రపరిచేవి ఏమైతే ఉంటూ ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున ఆయన పాదాల కింద ఉండబోతా ఉన్నాయి. ఆయన రక్తము, ఆయన నామమును ఎవరైతే అంగీకరించి కడగబడతారో వారు మాత్రమే ఆత్మలకు సంపూర్ణ సిద్ధిని కలుగజేసుకుంటారు. సంపూర్ణత్వంలోనికి వారి ఆత్మలు దేవుని యొక్క పరిశుద్ధత చేత విమోచించబడినటువంటి వారి జీవితాలు నిత్య రాజ్యంలోనికి అడుగుపెడతాయి. ఆమె ఈ స్థితిని పొందుకోవాలని అనేకులు వెనుకటి రోజుల్లో, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేస్తారంటే ఎర్రమిగుతారు. వాళ్ళకి తెలిసిందే సత్యమని. అసలైనటువంటిది ఏమిటంటే దేవుని నామము, ఆయన క్రీస్తు యొక్క రక్షణ. ఇవి మాత్రమే మనుషులని సంపూర్ణతలోనికి నడిపిస్తూ వారి ఆత్మలకు పరిపూర్ణమైనటువంటి పవిత్రతను తెచ్చిపెడతాయి. ఆ స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఇక మీదటికి ఈ స్థితిని కాపాడుకుంటూ ఆయన రాజ్యంలోనికి అడుగు పెడదాం. అలాగే ప్రార్థించుకుందాం.
మహోన్నతుడ, జీవము కలిగినటువంటి ఇశ్రాయేలీయుల దేవ, ఇశ్రాయేలీయులైనటువంటి వారు ముష్కరులై ఉండి పరిశుద్ధ లేఖనాలను త్రోసివేసి నీ శాపాలకులయ్యి వాగ్దాత దేశంలోనికి ఏ రీతిగా అడుగు పెట్టలేకపోయారో అదే స్థితిలో ఈ రోజు ఎంతమంది అయితే ఉంటూ ఉన్నారో నువ్వు కనికర స్వరూపుడవని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. అమూల్యమైనటువంటి రక్తము ఆ ముష్కరులైనటువంటి వారి కొరకే చిందించబడి ఉన్నది. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి అనేకులను దర్శించి అమూల్యమైన రక్తము చేత కడిగి నీ రాజ్యంలోనికి నీవు మాత్రమే నడిపించుటకు శక్తి కలిగిన దేవుడము, కృప చూపే దేవుడము, కనికరించగలిగిన దేవుడము. నీ కనికరమును ఇప్పుడున్నటువంటి ముష్కరులైనటువంటి అనేకుల మీద కుమ్మరింపచేయమని, ఆకాశము వలె నీ కృపను ఇదిగో తండ్రి, వర్షము ఏ రీతిగా ఆకాశం నుంచి పడుతూ ఉన్నదో అదే రీతిగా నీ కృపను అనేకులైనటువంటి ఈ ముష్కరుల మీద కుమ్మరింపచేసి నీకు మహిమను తెచ్చుకొనమని, నీ రాజ్యంలో అనేకులు నీ పరిశుద్ధతను కొనియాడినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైన దేవుని కృప మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్.